సింగరేణి కార్మికులకు సురక్షితమైన మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జీఎం లలిత్ కుమార్ వెల్లడించారు. రామగుండం ఏరియాలో 94% బొగ్గు ఉత్పత్తి సాధించిన అధికారులకు, ఉద్యోగులకు, కార్మికులకు జీఎం అభినందనలు తెలిపారు. ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెకు కార్మికులు దూరంగా ఉండాలని కోరారు. చర్చల ద్వారానే కార్మికులు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. కార్మికుల సంక్షేమంతో పాటు ప్రభావిత గ్రామాల అభివృద్ధికి సింగరేణి కృషి చేస్తుందన్నారు. అధికారులు అందరి యొక్క సమిష్టి కృషితో ఎన్నో విజయాలను సాధిస్తూ వచ్చాము. ఇది దేశవ్యాప్త సమ్మె. ఇందులో మన కంపెనీకి సంబంధించినవి అతి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇది కాక సమ్మెల కంటే కూడా మనం చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని ఇంతకుముందే మన కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, కంపెనీ ఇంతకుముందే రుజువు చేశాం. ఈసారి కూడా కార్మికులందరికీ, ఉద్యోగ సంఘ నాయకులకు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సమ్మె అవసరం లేకుండానే మనం చర్చల ద్వారానే పరిష్కారం సాధించవచ్చని బలరాం నాయక్ గారు, గౌరవ చైర్మన్ సింగరేణి కాలరీస్, మరియు డైరెక్టర్ పా గారు గౌతమ్ పొట్రు గారు ఈ మధ్యనే చెప్పి ఉన్నారు. వారి యొక్క సూచనలను సూర్యాపేట